హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వినాయక చవితిలో ముఖ్యంగా వినాయక స్వామి దగ్గర ఒక లడ్డు పెడతారు. ప్రతి ఒక్కరికి తెలుసు కదా. లడ్డుని ఎవరో ఒకరు దానంగా మొక్కుబడి ఉన్న వాళ్ళు స్వామి దగ్గర ఇస్తారు. దాన్ని వేలంపాటలో వేరే వాళ్ళు కొనుక్కుంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. ఆ వేలంపాటలో పాడిన లడ్డు ఏం చేస్తారంటే, స్వామి దగ్గర ఊరేగింపు మొదలైన తర్వాత ఫస్ట్ వేలంపాటలో ఎవరైతే లడ్డు పాడుంటారో వాళ్ళ కుటుంబం వచ్చి ఫస్ట్ పూజ చేయించుకొని ఆ లడ్డుని తల మీద పెట్టుకొని మేళతాళాలతో ఇంటి వరకు తీసుకెళ్తారు. దాని తర్వాత స్వామి ఊరేగింపు అయిపోయిన తర్వాత ఆ లడ్డును మొత్తం ఎన్ని అంటే సరౌండింగ్స్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయో అన్ని కుటుంబాలకి పంచుతారు. చాలామంది ఇలా చేస్తారు. కొంతమంది ఉంచేసుకొని వాళ్ళ రిలేటివ్స్ వరకే ఇస్తారు. కానీ చాలామంది వరకు అది అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇల్లు బాగుండాలని చెప్పి పంచుతారు. ఈ సంవత్సరం మా బావ వాళ్ళు కూడా ఈ లడ్డు వేలంపాట పాడారు. వాళ్ళు కూడా ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని చెప్పేసి ప్రతి ఇంటికి లడ్డుల్ని ఇలా ప్యాకెట్ లాగా చేసి పెట్టి ప్రతి ఇంటికి పంచుతున్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.